హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి యువనేసం పథకానికి సంబంధించి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అనేవి క్లోజ్ అవ్వడానికి చివరి తేదీగా మనకు సెప్టెంబర్ 30 ఉంది. సెప్టెంబర్ 30 తారీఖున మనకు క్లోజ్ అయిపోతున్నాయి కాబట్టి మరలా ఎప్పుడు ఈ యొక్క ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయో తెలియదు. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఎవరైతే అప్లై చేసుకోలేదో వారైతే అప్లై చేసుకోండి. 6 రోజులు గడువు మాత్రమే ఉంది. చివరి తేదీలో వెబ్సైట్ అనేది మొరాయించే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే ట్రై చేయండి. ఓకే, సో ఇప్పటివరకు మనకు 3,50,299 మంది అప్లై చేశారు. 93,369 మందికి వెరిఫై అయింది. సో ఇప్పటి వరకు గ్రీవెన్స్ కోసం 45,594 మంది అప్లై చేస్తే 6,216 మందికి సాల్వ్ అయినట్లుగా సమాచారం అయితే ఉంది. ఓకేనా, మీరు యొక్క ముఖ్యమంత్రి యువనేసం పథకానికి కంప్యూటర్లో అప్లై చేసుకోవచ్చు, లేదంటే మనకు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మొబైల్లో అప్లై అయితే అవ్వట్లేదు. కాబట్టి మీరు గూగుల్ ప్లే స్టోర్లో ఈ యొక్క ముఖ్యమంత్రి యువనేసం యాప్ ఉంటుంది. ఆ యొక్క యాప్ని యూజ్ చేస్తే ఖచ్చితంగా మీరు ఈ యొక్క ముఖ్యమంత్రి యువనేసం పథకానికి మొబైల్ ద్వారా అప్లై చేయొచ్చు. వెబ్సైట్లో మాత్రం కంప్యూటర్ ద్వారా చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఏంటంటే మీకు చాలామందికి ఈ యొక్క ముఖ్యమంత్రి యువనేసం పథకానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఓకే, మీకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా అప్లై అవ్వకపోయినట్లయితే మీరు వెబ్సైట్లో కింద స్క్రోలింగ్ అనేది చేసినట్లయితే ఇక్కడ మన యొక్క నేము, ఈమెయిల్ అడ్రస్, డేటాని అంటే మెసేజ్ని కూడా ఎంటర్ చేసి కింద క్యాప్చా ఉంటుంది. ఆ యొక్క క్యాప్చాని క్యాపిటల్ లెటర్స్ వస్తే క్యాపిటల్ లెటర్స్, నెంబర్స్ వస్తే నెంబర్స్, స్మాల్ లెటర్స్ వస్తే స్మాల్ లెటర్స్ని ఎంటర్ చేసి కింద టిక్ మార్క్ చేసి సెండ్ మెయిల్ అని క్లిక్ చేయగానే మన యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అంటే వారికి ఏదైతే కంప్లైంట్ ఇచ్చామో ఆ యొక్క కంప్లైంట్ అనేది వారికి వెళ్ళడం అనేది జరుగుతుంది. కొన్ని నిమిషాల్లోనే మనకు అప్డేట్ అనేది మనకు మెయిల్లో రావడం అయితే జరుగుతుంది. లేదంటే 1100కి కాల్ చేసినా వాళ్ళు మనకి ఏదో ఒక సొల్యూషన్ అనేది చెప్తారు. ఓకే, సో అప్లై చేయడానికి ఇక్కడ అప్లై అవ్వడానికి క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అక్కడ మనం క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట ఈ విధంగా. ఓకే, సో అలా క్లిక్ చేసిన తర్వాత మనకు స్టార్టింగ్ ఏం చేయాలంటే ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, కంప్యూటర్లో ఇలా చేయాలి. ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత కింద టిక్ మార్క్ ఉంటుంది. దాన్ని టిక్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అని చేయగానే మన యొక్క ఆధార్ నెంబర్తో కనెక్ట్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఓటీపీ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ ఆధార్ నెంబర్కి మీకు మొబైల్ నెంబర్ అనేది అటాచ్ అయ్యిందో లేదో తెలియకపోతే క్లిక్ హియర్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు ఈ యొక్క యూఐడిఐ సంబంధించి వెబ్సైట్కి వెళ్తాము. ఇక్కడ ఇప్పటివరకు కూడా మీ యొక్క ఆధార్ నెంబర్కి ఏమైనా సరే మొబైల్ నెంబర్ అటాచ్ అయిందో లేదో తెలుసుకోవచ్చు. లేదంటే ఇప్పటివరకు మీరు ఇప్పుడే ఈ యొక్క ఆధార్కి ఎన్రోల్మెంట్ చేసుకుంటే దాని యొక్క డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మీ యొక్క ఆధార్కి అడ్రస్ కానీ లేదంటే ఇటువంటి మొబైల్ నెంబర్ అప్డేట్ అయిందో లేదో తెలుసుకోవడానికి అప్డేట్ కూడా తెలుసుకోవచ్చు. ఈ 3 కాలమ్స్ ఏదైతే ఉన్నాయో అంటే 3 బాక్స్ ఇచ్చాను కదా, సో వాటిలో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. సో చివరి తేదీ ఉంది కాబట్టి దయచేసి అప్లై చేసుకోండి. అక్టోబర్ 2 కల్లా మనకు మనీ పేమెంట్ అనేది వచ్చేస్తుంది. సో చాలామంది కూడా ఈ యొక్క డిగ్రీ అయినా సరే ఎందుకు తమకు అప్లై చేసుకోవడానికి అర్హత లేదు అని చెప్తున్నారు. డిగ్రీ అయినా సరే ఖచ్చితంగా మీరు 1 ఇయర్ అనేది అయి ఉండాలన్నమాట. సో ఈ సంవత్సరంలో డిగ్రీ కంప్లీట్ అయ్యి ఇప్పుడే అప్లై చేస్తే అవ్వదు. ఓకే, సో లాస్ట్ ఇయర్లో ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వారికి మాత్రమే ఈ యొక్క ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అనేవి అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ అంతేకాకుండా మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్ అనేది గ్రీవెన్స్ అనేది పొంది ఉండాలి. ఆధార్కి కనెక్ట్ అయిందో లేదో చూసుకోండి. ఓకే, సో ఇలా చాలా ఇన్ఫర్మేషన్తో కూడిన ఒక వీడియో అనేది చేశాను. దయచేసి ఆ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ యొక్క వీడియోలో ఏంటంటే మనకు ముఖ్యమంత్రి యువనేసం పథకానికి కంప్యూటర్ ఏ విధంగా అప్లై చేయాలనే పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్పాను. వీడియో డిస్క్రిప్షన్లో ఆ యొక్క వీడియో తాలూకు లింక్ అనేది ఇచ్చాను. సో దయచేసి ఆ యొక్క వీడియోని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.